వెళ్ళి పోలీస్ స్టేషన్ పోయినాం అనుకోండి, పని జల్దిన కావాలంటే ఏం చేస్తాం? ఎవరు చెప్తే పోలీసు వాళ్ళు వింటారో వాళ్ళతో ఒక ఫోన్ చేపిస్తాం, అప్పుడు జల్దిన పని అయిపోతుంది. కానీ ఇప్పుడు మనం చూడబోయే వార్తల పని జల్దిన అయినందుకు ఎవరి పేరు వాడుకుంటారో చెప్తే మీరు పరిచయం అవుతారు. హాగో పులి అంటే ఇగో తోకన్నట్టే ఉన్నది పోన్రి. నిన్న హైదరాబాద్ మలక్పేటలా ఒక ఇంట్లోకి జొర్రబడి ఇల్లును వీకి సాపేసిండ్రు కొందరు. తలుపుల కాంచెలి సురు వేస్తే దేవునర్ర దాకా దేన్ని విడిచిపెట్టలే, పొరక వేసి పాడైండ్రు. ఈ పని చేసిన వాళ్ళెవలో ఇంట్లుంటున్న వకీలు పెద్దమ్మ చెప్పింది. సురేందర్ రెడ్డి అనే గుండని నయ్యం ఫాలో అయ్యారట అతను. అతనికి అప్పచెప్పి ఇల్లు ఖాళీ చేయించమని చెప్పి వెళ్ళాడు. మొత్తం 50 మంది వచ్చారండి. 30 మంది ఆడవాళ్ళు, 20 మంది మగవాళ్ళు. నా ఇంకాని గ్యాంగ్ వచ్చి ఆగమాగం చేసిండ్రని పోలీసులకు ఫిర్యాదైంది. ఇల్లు అమ్ముతానని ఓనరు 6 లక్షలు తీసుకున్నాడు. అటెంక నయ్యం మనుషులతో చేతులు కలిపి ఇంట్లోకెళ్ళేలో కొడుతుండని చెప్పుకొచ్చింది. తల్లి పాము సచ్చిన పిల్ల పాములు బుసగొడుతున్నాయని తెలిస్తే పోలీసు వాళ్ళు ఊకుంటారా? కేసును మొత్తం తోడితే ఏం తెలిసిందంటే ఈ నయం వాళ్ళు అసోసియేట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే ఆ యాంగిల్లో కూడా వెరిఫై చేయడం జరిగింది. అయితే నయంకి అయితే మాకు చేసినటువంటి ఇంతవరకు ఇన్వెస్టిగేషన్లో అలాంటి సంబంధం లేదు. ఈ గొడవకు నయం గ్యాంగ్కు అస్సలకే సంబంధం లేదట. నయం గ్యాంగ్ అని చెప్తే కేసును జల్దిన ఎంక్వైరీ చేస్తారని వకీలు పాయింట్తో అబద్ధం చెప్పినట్టున్నది పెద్దమ్మ. బతికుండంగా నయం పేరు చెప్తాందుకు భయపడ్డోళ్ళు ఇవాళ ఏం జరిగినా వానికే అంటగడుతుండ్రు.